వచ్చాము. మాది పాల్వంచ స్వగ్రామము. భద్రాచలం అనేది చిన్నప్పటి నుంచి కూడా బాగా మాకు చాలా దగ్గరగా ఉన్నది. భద్రాచలంలో రాముల వారి కళ్యాణం చిన్నప్పటి నుంచి చూడడం, అట్లాంటి కళ్యాణ వైభవం అమెరికాలో కూడా కొన్నిసార్లు చేసుకోవడం జరిగింది. ఈరోజు సంక్రాంతి పండుగ విశేషంగా ఇవాళ వచ్చి స్వామివారి దర్శనం, మళ్ళీ ప్రత్యేకంగా మనకి అయోధ్యలో జరుగుతున్న రాములి వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 22వ తారీఖు జరుగుతుంది. సో దానికి ఇక్కడ భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా రామనామం జపం చేస్తూ ఈ 22వ తారీఖు కార్యక్రమాన్ని అయోధ్యలో ప్రతి ఒక్క రామభక్తుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని మనస వాచ కర్మణ కర్ణశుద్ధితో మంచిగా వాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. వాళ్ళు అక్కడ అయోధ్యలో లేకున్నా గానీ వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకుని రామనామం చేస్తూ మనందరము ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. సో అందరికి కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు హారిక. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా తాతగారు ఊరు పాల్వంచ. మేము చిన్నప్పుడు ఇక్కడే ఉండి భద్రాచలం వస్తూ ఉండేవారము. ఇక్కడ రామ కళ్యాణం చూస్తూ పెరిగాము. ఇలాంటి వైభవం చూడడం అనేది మా అదృష్టం. ఇలానే ఇప్పుడు ఈ సంవత్సరం 22వ తారీఖున అయోధ్య నగరంలో రామ ప్రతిష్ఠ జరుగుతుంది. అదంతా జరగడం అనేది మన అదృష్టం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ మనసా వాచా కర్మన మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.